తెలంగాణలో రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాలతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మార్కుల్లో ఏపీ, ఏఎఫ్ అనే లెటర్స్ ఉండడంతో అర్థం కాక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇంటర్ బోర్డు అవకతవకలపై పేరెంట్స్ ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. అన్యాయం జరిగిందంటూ వందలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ బోర్డుకు వస్తున్నటువంటి పరిస్థితి. నిన్న సెలవు దినము అయినటువంటి నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడికి రాలేదు. వచ్చినటువంటి విద్యార్థులకు కూడా సరైనటువంటి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు మనం ఇప్పుడు చూడొచ్చు, ఇంటర్మీడియట్ బోర్డు పరిసర ప్రాంతాల్లో బయట చూసుకున్నట్లయితే భారీగా పోలీసుని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులను కొద్దిమంది విద్యార్థులు ఇప్పటికే లోపలికి వచ్చారు. ఎవరైతే అన్యాయం జరిగిందని చెప్పేసి విద్యార్థులు లోపలికి రావాలని చెప్పేసి అనుకుంటారో వాళ్ళందరినీ కూడా లోపలికి రాకుండా బయట నుంచి తాళాలు వేసినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. లోపల ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా తాళాలు వేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. మనం గమనించవచ్చు. మరొక వైపు ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ముందు కూడా ఆ తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. సిబ్బందితో లోపలికి తమకు అనుమతించాలి అని చెప్పేసి ఏ విధంగా అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనము గమనించవచ్చు. అంతేకాకుండా ఒకరిద్దరు పేరెంట్స్తో కూడా మనము మాట్లాడించేటువంటి ప్రయత్నం. మా బాబు ఫస్ట్ ఇయర్ అన్ని పాస్ అయ్యాడండి. ఫస్ట్ ఇయర్ మార్క్ లిస్ట్ వచ్చింది మాకు. సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వస్తుంది కదా. సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్లో ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినట్టు వచ్చింది. 2-3 సబ్జెక్టులు ఇచ్చాములేండి, ఆయనకి ఇచ్చేసాను. ఫస్ట్ ఇయర్ వచ్చిన మార్క్ లిస్ట్ అన్ని పాస్ అయ్యాడు. మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కూడా రాశాడు, అది కూడా వచ్చేసింది. కానీ సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్లో ఫస్ట్ ఇయర్ మార్క్ లిస్ట్లో ఫెయిల్ అయినట్టు వచ్చినాయి 2 సబ్జెక్టులు. దాని గురించి మేము వచ్చామండి, మేము ఇచ్చాము ఇక్కడ, దాని గురించి వచ్చాము. వీళ్ళు పేపర్స్ పోగొట్టుకున్నారు, లేకపోతే ఎవరితోనైనా అడ్డవాళ్ళతో కరెక్షన్ చేయించారు. ఇష్టమైనట్లు మార్క్స్ వేశారు. 1, 2 ఫస్ట్ ఇయర్లో 99%, 100% మార్క్స్ వచ్చిన వాళ్ళకి 1 మార్క్స్, 2 మార్క్స్, 7 మార్క్స్ ఇష్టమైనట్లు వేసేశారు. ఇక్కడ పేరెంట్స్ వచ్చి చాలా బాధలు ఉన్నారు. పిల్లలు సూసైడ్ చేసుకోవచ్చు అలా పొజిషన్ వచ్చేసింది. చాలా బాధలు ఉన్నారు పేరెంట్స్ ఇక్కడ వచ్చారు. చెప్పండమ్మా, మీ ప్రాబ్లం ఏంటి? మా బాబుకి వచ్చేసి 80% వస్తుంది సార్ మ్యాథ్స్లో. చూడండి సార్, వీళ్ళు అప్రాచ్మెంట్లే వేసిరు, మార్క్స్ కరెక్షన్ చేయలేదు వీళ్ళు అసలు. చూడండి, పాస్ ఫెయిల్ పాస్ ఇలా వేసుకుంటొచ్చు, కానీ బాబు కరెక్షన్ కరెక్ట్ చేయలేదు వీళ్ళు అసలు. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? పిల్లలు సంవత్సరం 1 year అంతా చదువుకుని కష్టపడి ఎగ్జామ్ రాసేసారు. వాళ్ళు డిప్రెషన్కి వెళ్తుండ్రు. నాకు 80% వచ్చేది, నాకు 6 మార్క్స్ వచ్చింది, నేను ఎట్లా ఫెయిల్ అవుతాను? ఇప్పుడు మా బాబు ఏమైతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? గవర్నమెంటా? ఇంటర్మీడియట్ బోర్డులా? వీళ్ళకంటే ఈసారి వచ్చారు, ఈయన సరిగా చెప్పట్లేదు. మరి ఎవరు? ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా రావాలా, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. మరి ఎవరు సార్ దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? కరెక్షన్ అయితే కరెక్ట్గా జరగలేదు సార్. బార్డర్ మార్కుల వరకు వేసి పిల్లల్ని పాస్ చేయడం జరిగింది. అట్లా చేయడంతో తల్లిదండ్రులు విద్యార్థులందరూ ఆందోళన చెందుతున్నారు. కరెక్ట్ పర్సన్ వచ్చి మాకు తప్పు జరిగిందో రెక్టిఫై చేసి మాకు సాల్వ్ కావాలి. ఆయన ఎవరో వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తామంటే కాదు, మాకు ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. పేపర్లో కరెక్షన్ మాత్రం జరగలేదు. కొంతమంది పిల్లలకు 90s వచ్చిన పిల్లలకు 0, 1 వచ్చినాయి సార్. పిల్లలు సూసైడ్ చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ వహిస్తారో చెప్పాలి. ఆ పేపర్ కరెక్షన్ అనేది కరెక్ట్ ప్రాసెస్ అనేది జరగలేదు. అది ఎందుకు జరగలేదు, ఎక్కడ రెక్టిఫై జరిగింది, మాకు తక్షణమే కావాలి. ఈ ప్రాబ్లం ఏంది, మీరు ఎందుకు వచ్చారు, మీ ఇష్యూ ఏంటి సార్? సార్, మా వాడు మంచిగా చదువుతాడండి, నేను హైగా అని చెప్పను. ఈ విల్ బి అరౌండ్ 70-80 మధ్యలో ఉంటాడు సార్. ఈఎస్ లాస్ట్ ఎగ్జామ్ మ్యాథ్స్లో 6 మార్క్స్ ఇస్తారు. లాస్ట్ టైం వాడికి అరౌండ్ 62 వచ్చినాయండి. మిగతా అన్నింటిలో 60, మ్యాథ్స్లో 60 వచ్చింది 1 yearలో. 5 మార్క్స్ వేశారండి. మామూలుగా ఫెయిల్ అయ్యే క్యాండిడేట్ కాదు, నా దగ్గర లేదు, హాల్ టికెట్ నెంబర్ తెలియదు. కానీ టూ మచ్ అండి. కరెక్షన్స్ ఎవరితో చేయించారో అసలు తెలియట్లేదు. నాకు తెలిసి 10th క్లాస్ పిల్లలతోనో లేకపోతే అన్పడగాలతోనో ఊరికే ఇట్లా వేసారు. కొద్దిమంది పిల్లలకి 1 మార్క్ వేశారండి. మినిమం ఫార్ములా రాసినా కానీ 1 మార్క్ కంటే ఎక్కువ వస్తాయి సార్. పిల్లలు ఇంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. దే ఆర్ టేకింగ్ ఇట్ వెరీ వెరీ ఈజీ. ఇంతమంది పిల్లలు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ బాదర్డ్. నో అఫీషియల్ పర్సన్ ఈస్ కమింగ్ అండ్ టాకింగ్ టు అస్. చెప్పండమ్మా. సార్, ఇప్పుడు రీవెరిఫికేషన్ పెట్టుకోండి అంటున్నారు. ఎవరైతే ఫెయిల్ అయ్యారో, ఎవరైతే తక్కువ వచ్చాయో మార్క్స్, మీరు రీవెరిఫికేషన్ పెట్టుకోండి అంటున్నారు. సరే, రీవెరిఫికేషన్ పెట్టుకుంటాం. ఆ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అంటే ఆఫ్టర్ 10 to 15 days అంటున్నారు. కానీ అప్పటికల్లా ఇంప్రూవ్మెంట్ టైం అయిపోతుంది కదా. ఇంప్రూవ్మెంట్ టైం అని ఎక్స్టెండ్ చేయండి అన్నాం. ఇంప్రూవ్మెంట్ లాస్ట్ డేట్ వచ్చి 25th పెట్టారు. ఓకేనా? ఇంకా సైట్లో టైం టేబుల్ రాలేదు. నెట్ ఆన్లైన్లో అప్లై చేద్దామంటే కూడా ఇంకా ఆన్లైన్ ఓపెన్ అవుతలేదు. ఎప్పుడు అవుతుంది అంటే ఇవాళ సాయంత్రం కాలం అవుతుంది అంటున్నారు. మళ్ళీ రేపు కూడా హాలిడేనే. ఇంకా 3 working daysలోనే 25th కల్లా ఎట్లా అప్లై చేస్తారు ఇంప్రూవ్మెంట్కి? వాళ్ళు ఏమంటున్నారు, మీరు 2 అప్లై చేసుకోండి, రీవెరిఫికేషన్ చేసుకోండి, ఇంప్రూవ్మెంట్ చేసుకొని అంటున్నారు. 2కి డబ్బులు ఇవ్వాలా?
సరే అండి, అందరు పెట్టుకోలేరు కదా డబ్బులు, డబ్బులు ఇవ్వడానికి కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది రీవెరిఫికేషన్ పెట్టుకుంటారు. 10 days తర్వాత వచ్చింది, మంచిగా వచ్చాయి అనుకోండి మార్క్స్, ఇంప్రూవ్మెంట్ పెట్టుకొని వేస్ట్ కదా పిల్లోడు. ఎలాంటి ప్రాబ్లం జరగలేదు, కేవలం 2-3 విద్యార్థులకు ప్రాబ్లం జరిగింది, వాళ్ళు రెక్టిఫై చేసామని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారండి. అవునండి, 2-3 అంటే మీకు ఇక్కడ పబ్లిక్ ఎంతమంది కనిపిస్తున్నారు చూడండి సార్. See, you're a reporter from NTV only. Okay, with your eyes only you can see how many have come. All of the parents. Is there only 3 students parents? No. Because 90 marks అన్నిట్లో వచ్చి ఒక సబ్జెక్ట్లో మాత్రం 20% మార్క్స్ 50% మార్క్స్ బార్డర్లో పాస్ అయ్యారు. అది 2-3 అయితే ఎట్లా అవుతారండి? ఇంటర్మీడియట్ బోర్డు ఈ సమస్యకు ఏ విధమైనటువంటి పరిష్కారం చూపెడుతుంది, విద్యార్థుల తల్లిదండ్రుల్లో, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి విశ్వాసం కల్పిస్తుంది అనేటువంటి విషయం మాత్రం చూడాల్సింది. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఈ అంశంపైన వెంటనే స్పందించి దీంట్లో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నటువంటి అభిప్రాయం కూడా తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతుంది. కెమెరామెన్ సత్యనారాయణతో మహేష్, NTV, హైదరాబాద్.